రంగారెడ్డి రాజేంద్రనగర్లో భార్య తన భర్త ఇంటి ముందు న్యాయ పోరాటం చేస్తోంది. హైదర్గూడలో అలైఖ్య తన భర్త ఇంటి ముందు తన కొడుకుతో కలిసి న్యాయ పోరాటానికి దిగింది. అవిటి కొడుకుకు జన్మనివ్వటంతో అలైఖ్యను తన అవిటి కొడుకును కన్నావంటూ చేరదీయలేదు. ఇక కొడుకును వదిలేసి తన ఇంటికి రావాలని భర్త బీటుకూరి ఉదయ్ భాస్కర్ పట్టుపట్టారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులకు భర్త కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 2014లో అయింది. బాబు 2016లో పుట్టిండు. ఆయన పుట్టడం మెంటల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిసేబుల్. సో దే ఫుల్ ఫ్యామిలీ ఆర్ నాట్ హ్యాపీ విత్ మై చైల్డ్. అండ్ నాకు ఒక్కదానికి ప్రాబ్లం కాదు కదా, అతను రెస్పాన్సిబుల్ కూడా ఉండాలి కదా. నేను చాలాసార్లు ట్రై చేసిన కన్విన్స్ చేయడానికి. ఇప్పుడు ఈ ఒక్క చైల్డ్తోనే కాదు కదా, నెక్స్ట్ చైల్డ్ హ్యాపీగా హెల్దీ బేబీ ఉంటారు కదా, ఏం కాదని కన్విన్స్ చేసినా కానీ హీ వాస్ నాట్ కన్విన్స్డ్. బాబు ఇట్లా అన్హెల్దీ బేబీ అని చెప్పేసి మేబీ వాళ్ళకి ఇన్సల్ట్గా ఫీల్ అవుతారో మరి ఏంటో మరి నాకు తెలియదు. కానీ ఎంతకనే తన బేబీ నేను వదులుకోలేను. బేబీ వద్దు అంటే ఇట్స్ నాట్ మదర్, యాజ్ ఎ మదర్గా నాకు నా వల్ల కాదు వదులుకోవడం. సర్లే, ముందు నుంచి ఆ పర్సన్ మంచి పర్సనే కదా, ఇట్లా కాదు కదా. సిచ్యువేషన్ మమ్మల్ని చేంజ్ చేసింది. మా సిచ్యువేషన్ బాబు పుట్టిన తర్వాత సిచ్యువేషన్ చేంజ్ అయింది. మెల్లిగా చేంజ్ అవుతారు. నో 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 నో, నా బేబీని వదులుకుంటాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ మై బేబీ. నెక్స్ట్ నీడ్ జస్టిస్. ఐ వాంట్ టు బి. మంగళగిరిలో అన్నా క్యాంటీన్ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.